మార్చి మొదటి వారం వరకు ఆశాజనకంగా ఉన్న మిరప మార్కెట్ నేలచూపులు చూస్తోంది. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సరుకు గుంటూరు మిర్చి యార్డుకు, పరిసర ప్రాంతాల్లోని శీతల గోదాములకు చేరటంతో ధరలు పతనమవుతున్నాయి. ఫలితంగా 3 వారాల్లో దాదాపు 40% వరకు రేట్లు దిగజారాయి. ప్రస్తుతం మిర్చి అమ్ముకుందామనుకుంటున్న రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. కోత కూలీ ఖర్చులు, పెట్టుబడులకు తెచ్చిన వడ్డీలను తీర్చాల్సి రావటంతో తక్కువ రేట్లకు కూడా తెగనమ్ముకుంటున్నారు. దగ్గరదాపు 1 ఎకరాని బుడ్డి 4500. ఏది చిలకం చేసే అంత ఉండదు బుడ్డి. ఆ బుడ్డితో మందు కొడితే దోమ తగ్గుతుందో తగ్గట్లేదో కూడా తెలియదు. ఇక్కడ ఏడకొచ్చాక ఈ రైతు ఏడ మిరగాలు వేసుకొని వచ్చాడంటే ఏడ 1,00,000 టిక్కెలు రాకుండా గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. ఏంది ఫస్ట్లో కోసిన వాళ్ళు కొద్ది గొప్ప కోత కోసుకున్నారు. ఇప్పుడు వెనక సిక్కి వచ్చిన కోత ఫుల్ కోత వచ్చింది. వెనక సిక్కి వచ్చిన కోతకి ఈ మూతలో గిట్టుబాటు ధర లేకుండా ఇలా చేస్తే రైతులు ఏం చేయాలి? తేజకాయలు వేసుకొచ్చామంటే తేజకాయలు 13,000 14,000 అంటున్నాడు. కోత కూలి ఎంత అవుతుంది మాకాడ? కోత కూలి వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కోత కూలి 12 దాకా కూడా ఉంటుందా 300 అంటున్నారు. నేను 2 ఎకరాలు కౌలు చేసినాను. అంతా 2 ఎకరాలు కలిసినా 20 క్వింటాలు వెళ్ళలేదు. ఇప్పుడు లాస్ట్ కోత వచ్చినాను. ఇప్పుడు 9,000 అడిగినారు. ఎంతో మంచి 13,000 అమ్ముకుని పోయినాను. ఇప్పుడు 9,000 వచ్చినాయి. అది 100 మంది కోత తెంపినారు. ఒక కోత లాస్ట్ కోత. వాళ్ళకి పెట్టుబడి కూడా వస్తుందో లేదో కూలకి అన్నట్టు ఉంది సార్. మా సరుకు మార్కెట్కి వచ్చే వరకు 13,000 14,000 పోయినారు సార్. ఏం లేదు. అప్పుడు ఉంది కానీ మా సరుకు మార్కెట్కి వచ్చే వరకు డౌన్ అయిపోయింది రేటు. ఇంకా అమ్మకుంటే ఏం చేస్తావు సార్? ఇంటికాడ అప్పులే పాలే, మందులకి కట్టాలా, కూలోళ్ళకి ఇవ్వాలా. ఏసీ కాడ గోడం కాడిపోతే 20 బస్తాలు తీసుకున్నాము, 50 బస్తాలు అయితే తీసుకుంటాం అంటున్నారు వాళ్ళు ఏసీ గోడానికి. దానికి ఎంత 200 బాడీ అంట ఒక సంచికి సంవత్సరానికి. ఇంకా ఆ బాడీకి కూడా వస్తుందో లేదో. నెగిటివే మావి ఇంకా 100 సంచులు ఏసీ గోడంలో ఉన్నాయి. వ్యాపారస్తులకు అడిగితే మార్కెట్లో ఎక్స్పోర్ట్ లేదు, దానివల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు. మాకెళ్ళి వచ్చేసి మిరప రైతులు చాలా నష్టాల్లో కూరుకుపోయినారు. ఎందుకనగా పంటలు ఈ సంవత్సరం దాదాపుగా 10 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకే వచ్చినాయి. అందులో వర్షాలు లేక కొన్ని మిరప తోటలు ఎండిపోయినాయి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రేట్లు చూసేసరికి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వరకు రేట్లు పూర్తిగా డౌన్ అయిపోయినాయి. 18,000 కాడ నుంచి ఈ రోజు వచ్చేసరికి 9,000 వరకు వచ్చింది. మొత్తం పెట్టుబడి లెక్కేసుకుంటే ఎకరానికి వచ్చేసి 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు, అంటే రైతును బట్టి, అక్కడ పొలం పరిస్థితిని బట్టి, వచ్చే చీడపీడలను బట్టి వ్యవసాయం ఖర్చు కూడా చాలా పెరిగింది. వచ్చే కాయ రైతులు చాలా వరకు ఇక్కడికి వచ్చాక పరిస్థితులు అమ్ముకోవాలా, ఏసీలో పెట్టుకోవాలా. ఏసీలో పెట్టుకుంటే ఏసీలు నిండాయి. లాస్ట్ ఇయర్ మిరపకాయలే అమ్ముకోలేదు. ఈ ఇయర్ ఏసీలో పెట్టుకున్నాం అనుకో రేటు ఏ విధంగా ఉంటుంది, ఇంటి దగ్గర పెట్టుబడులకు మనం డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అనే కొంచెం ఆలోచనలో చాలామంది కూడా అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన వర్షాభావ పరిస్థితుల కారణంగా మిరప దిగుబడులు చాలా వరకు పడిపోయాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు బాగున్నాయి. ఈ సరుకు ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకు, శీతల గోదాములకు రావటంతో ధరలపై ప్రభావం చూపుతోంది. మార్చి 3వ వారం వరకు గరిష్టంగా క్వింటాల్ మిర్చి 20,000 రూపాయల మార్క్ తాకింది. మార్చి ఆఖరు నుంచి ధరలు పతనమవుతూ ఇంకా అదే రీతిలో నడుస్తున్నాయి. తేజ, బ్యాడిగి లాంటి ప్రత్యేక రకాల ధరలు 20,000 నుంచి 12-13,000కు పడిపోయాయి. 341, 275 వంటి సాధారణ రకాలకు క్వింటాకు 9 నుంచి 12,000 రూపాయలే దక్కుతుండటంతో మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. రేట్లు ఏం లేవండి పెద్దగా. 12, 13, 14 ఉంటున్నారు. ఇప్పుడు కోత కూలీలకే రావటంలా. కూలీ 450, 400. పొద్దున్నే పోయి 12 దాకా ఉండా కానీ 350, 400 అంటున్నారు. ఆ కూలీలకే సరిపోతున్నాయి. ఇంత బుడ్డి తెస్తే 2,000, దానికే సరిపోతుంది. 20,000 అంటమే కానీ ఫస్ట్లో అమ్మారు, ఇప్పుడు లేవు. ఏమో కాయలు ఎక్కువ వస్తున్నాయి, రేట్లు తగ్గుతున్నాయి. అమ్ముతున్నాము మరి కూలీ నాలీలకి ఏం చేయాలా? పక్క రైతుల దగ్గర వడ్డీకి తీసుకొచ్చి పెట్టి ఉన్నాము. వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మళ్ళీ మరుసటి జీవరుగా మళ్ళీ వేసుకోలేము. 20 అన్నారు కానీ 20 ఎవడో ఒకటి పడతాయి, అందరికీ పడవు. తగ్గిన వాళ్ళకి 16, 17, 18. 12,000 కట్ట నుంచి 13,000, 14,000, 6,000, 7,000 పోతున్నాయి సార్. రేట్లు అయితే ఏం పెద్దగా లేవు. మామూలుగా బేడగ రకం అయితే చాలా తగ్గిపోయినాయి. జనాలందరూ ఏసీలో పెట్టుకొని రైతులు పొలాలలో పెట్టుకొని ఉన్నారు. ఫస్ట్ 22,500 మధ్యలో పోయినాయి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి సార్. పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. పురుగు మందులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. రైతులు ఏం చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం గిట్టుబాటు ధర ఏం లేదు సార్. 6,000, 7,000 అంటున్నారు. 341 20 కిందటైతే 18,000, 15,000, 16,000. శివరాత్రి పండుగ అప్పటి నుండి బాగా డౌన్ అయిపోయింది రేటు. ఏమనంటే కాయ ఎక్కువ వస్తుంది, సైజు తక్కువ ఉంది అంటున్నారు. కర్ణాటక సైడ్ నుండి వస్తుంది కాయ అంటున్నారు. ఇక్కడ తెలంగాణ వస్తుంది అంటారు. మనం ఏం చేద్దాం, క్వాలిటీ నెంబర్ 1 గానే ఉంది. ఏమనంటే బాగానే ఉండే క్వాలిటీ అంటారు కానీ మళ్ళీ రేట్ ఎంత తక్కువ అంటే కొన్ని వాళ్ళు రాకున్నారు, మేమేం చేయాలంటున్నారు.
ఎగుమతులు నిరాశాజనకంగా ఉండటం, శీతల గోదాముల్లో సరుకు నిల్వలు పేరుకుపోవటం వల్ల మిర్చి ధరలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రభావం మరింత కాలం ఉండొచ్చన్న అంచనాలు రైతులను కలవరపెడుతున్నాయి.